కాళిదాసు గారికి సాహిత్యం ఇవ్వాలనుకున్నాడా, కవిని చెయ్యాలనుకుందా అమ్మవారు? ఒకసారి బీజాక్షరాలు రాస్తే అంతే, ఇంకా మళ్ళీ శరీరం పడిపోయేంత వరకు కాళిదాసు గారు మహాకవి అంతే తప్ప అప్పటికి ఏదో కాసేపు నువ్వు రాజకుమార్తె దగ్గర యోగ్యుడిగా కనపడడానికి కావలసినంతసేపు ఇస్తానని ఉండదు ఆవిడ దగ్గర, ఉండదు ఆయన దగ్గర. ఇలా పరిపుష్టంగా కురిపించగలిగినటువంటి శక్తి ఎవరిదో వాడు ఉదారుడై కురిపిస్తూ ఉంటాడు. ఈ ఔదార్యమునకు హేతువేది? ఏదీ లేకపోవడమే లేదు. వైదికంగా మాత్రం ఉంది ఒక్కటే. ఏమిటుంది? నెలకి 3 వానలు, ప్రతి 10 రోజులకి ఒక వర్షం పడుతుంది. దేని వల్ల పడుతుంది? ఒకటి, రాజు ధర్మమునందు నిలబడి ప్రజలను ధర్మమునందు నడిపిస్తే ఒక వాన. సమాజములో ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా భర్తని అనుగమించి పాతివ్రత్యము కలిగిన వారైతే 10 రోజులకు ఒక వాన. ఇలా నెలకి పడేటటువంటి 3 వానలు ముగ్గురి వలన మాత్రమే పడతాయి. ఈ ముగ్గురి యొక్క ధర్మాచరణమును బట్టి వర్షం పడుతోంది. ఇప్పుడు దీని ఫలితాన్ని ఎవరు పొందుతున్నారు? అందరూ పొందుతారు తప్ప ఎవరు ధర్మాచరణం చేశారో వాళ్ళకే మేఘం కురవడం ఉండదు. వాళ్ళు ఉన్న చోట ఉన్న వాళ్ళందరికీ దాహోపశాంతి కలుగుతుంది. అలా కురిపించేటటువంటి నల్లని మబ్బుల గుంపు ఒక్కొక్కసారి ఇది కూడా దృష్టిలో పెట్టుకోక్కర్లేదు. కేవలం అది కురిసింది అంటే కృతజ్ఞత చెప్పేవాడు కూడా ఒక్కొక్క నాడు ఉండడు. మీరు గుర్తుపెట్టుకోండి, లోకంలో ఇంతటి మహోపకారం చేసేది మేఘం ఒక్కటే. మేఘం కురిస్తే ప్రాణాలు నిలబడతాయి, మేఘాలు కురవకపోతే ప్రాణాలు నిలబడవు. మనం చదవట్లేదండి, వర్షాలు పడకపోతే పశువులను నమ్మేసుకుని ఐశ్వర్యాన్ని వదిలిపెట్టేసి ఇళ్ళు విడిచిపెట్టేసి ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ చేసేసి ఆస్తులు తెగనమ్మేసుకుని అక్కడి నుంచి బయలుదేరి నీరున్న ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. నీరు లేకపోతే కటకటలాడిపోతారు, ధర్మమే తప్పిపోతుంది. తిరుక్కురల్లో అదే అంటాడు ఆయన. అసలు గాయత్రి చేయడానికి సంధ్యావందనం చేయడానికి అవకాశం లేదు, ఆచమనం చేయడానికి నీళ్ళేవి? నీళ్లు లేకపోతే ధర్మమే నిలబడదు. అంత గొప్పది నీరు అనేటటువంటిది. అటువంటి నీరు మేఘం రూపంలో ఈశ్వరుడు కురిపించడంలో ఉదారుడై కురిపిస్తున్నాడు. ఎవడి కృతజ్ఞత ఆశించి కురిపిస్తున్నాడు? ఇవాళ మధ్యాహ్నం పొద్దుటి నుంచి ఒక 2-3 గంటల పాటు అంత వర్షం కురిసింది. ఈ వర్షాల కోసం తిరుమలలో యాగాలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, అనేక చోట పూజలు చేస్తున్నారు. ఈ వర్షం కాకినాడ వచ్చి కురిసింది కాబట్టి మాకు ఒక నెల్లాళ్ళకి నీటి సమృద్ధి ఏర్పడింది కాబట్టి ఓ మేఘములారా మీకు కృతజ్ఞత అని మనలో ఎవరమైనా చెప్పామా? నేనైతే చెప్పలేదు, మీరు ఉదారులు చెప్పారేమో నాకు తెలియదు. లేకపోతే రాత్రి నిద్రపోతుండగా మబ్బులు వచ్చేసి కురిసేసి వెళ్ళిపోతాయి. ఒరే, ఇంత గొప్ప పని మనం చేస్తున్నాం కదా, ఇంత రాత్రి వేళ కురిసేస్తే అయ్యో మబ్బులు వచ్చాయి కురిసేయని ఎవడు చూస్తాడరా? లేచి కనీసం మనకి నమస్కారం ఎవడు చేస్తాడరా? అందరూ చూసిన తర్వాత కురుద్దాంలే అని అందరూ చూసే వరకు ఆగుతోందా? ఆగదు. కురియడమే తన ప్రయోజనం అన్నట్టుగా కురిసేస్తుంది. అది ఆఖరికి సముద్రమైనా అవ్వచ్చు, దానికి అనవసరం, కురిసేస్తుంది. కురిసేసిన తర్వాత ఎవరైనా తమ దగ్గరున్నదంతా ఇచ్చేసిన తర్వాత భారంగా పెడతారు, అయ్యో నాకున్నదంతా ఇచ్చేసానని. మేఘం హమ్మయ్యా దాచుకోకుండా నాకున్నదంతా ఇచ్చేసానని దూదిపించి అయిపోయి వెళ్ళిపోతుంది. వచ్చేటప్పుడు బరువుగా వస్తుంది, వెళ్ళేటప్పుడు తేలిగ్గా సంతోషంగా వెళ్ళిపోతుంది. ఇది ఔదార్యం మేఘాన్ని. ఈశ్వరుడు కూడా అంతే. మేఘం వచ్చేటప్పుడు మీరు నేను ఏమీ పువ్వులు పరచం, మేఘం రావడానికి మీరు నేను దారిని చూపించాం. నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో మేఘం వస్తుంది. అంతటా ప్రకాశించేటటువంటి విష్ణుస్వరూపం ఎక్కడ ఎప్పుడు ఎవరినైనా సరే ఆర్తిని చూసి అనుగ్రహిస్తుంది. మేఘానికి ఈశ్వరుడికి అంత దగ్గరి పోలిక. మేఘము ఈశ్వరుడు రెండు ఒక్కలాగే ఉంటాయి. శంకరుల నోటి వెంట ఒక మాట వచ్చింది అంటే ఆయన పోల్చడానికి వీలు లేని ఒక్క విషయం ఉన్నా సరే ఆయన నోటి వెంట ఆ మాట రాదు. మీరు ఇంకొకటి గమనించండి, ఇప్పుడు మేఘం తెచ్చి నీళ్లు కురిపించడంలో ఇంత ఔదార్యం ఉంది, ఈశ్వరుడు కురిపించడంలో కూడా ఇంత ఔదార్యం ఉందని చెప్పగలరా? పోతన గారు భాగవతం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి పద్యరచన చేశారు.
మహానుభావుడు 5వ సంవత్సరం వేళకి సమస్త వాంగ్మయాన్ని ఔపాసన పట్టినటువంటి వారు కాబట్టి ఇవే నాటుకునుంటాయి. శంకరాచార్యులు వారికి ఇదే సంపాతి వాక్యమై నిలబడింది ఆయనకి. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునంతలపన్ అంతనే వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములన్ భజించు వారికిదడే సంపత్ విశేషోన్నతుల్. కుచేలోపాఖ్యానంలో కుచేరుడి భార్యతో పోతన గారు అనిపిస్తారు. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు, వాడు కలలో కూడా భగవంతుడి పేరు చెప్పడు. అలాంటి వాడు ఒక రోజున ఆపదొస్తే భగవంతుడిని కలుసుకున్నాడు. ఎరా, నీకు ఒంట్లో బాగున్నప్పుడు, నీకు సుఖంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ గుర్తు రాలేదురా, ఇప్పుడు నీకు ఆపదొస్తే నీ గుర్తొచ్చానా అని అడగడం చేత కానివాడు ఈశ్వరుడు. పోని వచ్చి వాడు అడిగింది ఇచ్చాళ్ళట. తన్నైన ఇచ్చు, తనని తానిచ్చేసుకుంటాట. ఇంత కృతజ్ఞుడైనటువంటి వాడు పిలిస్తేనే వస్తున్నాడే. ఈశ్వరుణ్ణి తిట్టేవాడికి కూడా ఎవరండి ఆధారం? ఈశ్వరుడే. ఈశ్వరుణ్ణి తిట్టేవాడే ఎక్కువ ఈశ్వరా ఈశ్వరా అంటుండాలి. ఈశ్వరుణ్ణి తిట్టేవాడికి కూడా ఆ ఊపిరే వాక్కుగా మారాలి. ఈశ్వరుణ్ణి తిట్టడానికి కావలసిన శక్తి ఈశ్వరుడిచ్చిన అన్నంలోంచే రావాలి. ఈశ్వరుణ్ణి తిట్టడానికి కావలసిన ఓపిక ఆయన ఇచ్చిన నీళ్లు తాగే కలగాలి. ఈశ్వరుణ్ణి తిట్టడానికి కావలసిన బలిమి ఆయనిచ్చిన అన్నం తినే ఈ శరీరం బాగా తయారవ్వాలి. అన్నీ ఆయన అనుగ్రహంతో పుచ్చుకుని ఆయన్ని తిట్టినా ఏమీ తెలియనటువంటి పసిబిడ్డడు కదా, ఏడుస్తున్నాడు ఆకలితోనని అక్కున చేర్చుకుని స్తన్యం నోటిలో పెట్టినటువంటి తల్లి యొక్క స్తన్యమును మునిపంటితో కొరికినటువంటి బిడ్డడి యొక్క ఉద్ధతిని ఓర్చి బుగ్గ మీద చిటిక మాత్రమే వేసి ముద్దు పెట్టుకుని బాధ సహించిన కన్న తల్లిలా ఆయనిచ్చిన శక్తితో ఆయన్నే నిందించినా వీడు నిందించేటప్పుడు ఇన్ని మాటలు ఈశ్వరా ఈశ్వరా అంటున్నాడు కదా, ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి ఒకనాడు మారుస్తానులే అంటట్టాయన. ఇది ఆయన ఔదార్యం. కాబట్టి కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునం నిజ పదాబ్జాతంబు ఉల్లంబునం తలపం అంతనే వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములను భజించు వారికెటడే సంపద్ విశేషోన్నతులు. అటువంటిది భగవంతుడున్నాడు అని నమ్మి పూనికతో నిలబడిపోయినటువంటి వారికి ఈశ్వరుడు ఎందుకు ఇవ్వడు? ఇచ్చి తీరుతాడు. అసలు మీకు సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అంతా ఏమిటో తెలుసా అండి? భగవంతుణ్ణి భాగవతులు శాసించడమే. ఎవరు పరమభక్తుడైన వాడున్నాడో వాడు భగవంతుణ్ణి శాసించాడు. భాగవతుల మాటకి ఈశ్వరుడు కట్టుబడిపోయాడు. ఇన్ని క్షేత్రాలు వచ్చాయంటే కారణం అన్ని స్వయంభూ క్షేత్రాలు కావు. ఒక ఆయన పెడతాడు, తపస్సు చేస్తాడు, ఈశ్వరుడు కనబడతాడు, నువ్వు ఇక్కడ ఇలాగే నిలబడంటాడు, అంతే నిలబడ్డాడు ఆయన. దెబ్బలు తిన్నాడండి ఈశ్వరుడు భాగవతుల చేతుల్లో. పురంధరదాసు గారు వేణీళ్లు పెట్టడానికి వచ్చినటువంటి పాండురంగడి వీపు మీద కొడితే వీపు వాచిపోయింది. అనంతాచార్యులు వారు గుణపం పెట్టి కొడితే వెంకటేశ్వర స్వామి గడ్డం వాచిపోతే ఇప్పటికీ బొట్టు పెట్టుకుంటున్నారు. ఎంతమంది చేతి దెబ్బలు తిన్నాడో, ఎంతమందికి తాను ఇంట్లో పరిచర్య చేశాడో. సూరదాసు గారు అనుకుంటాను, నాకు జ్ఞాపకం సరిగ్గా ఉంటే, సూరదాసు గారు అయితే ఎప్పుడూ కృష్ణ భగవాను నమ్ముకుని దేవాలయంలో కూర్చుని ఉండేవారు. ఆఖరికి మగపెళ్లి వారు సారె పట్టుకు రమ్మంటే కృష్ణ భగవానుడి మీద ఉన్న నమ్మకంతో ఆయన అన్నారు, మీకేం కావాలో చీటీ రాయించుకోండి తెచ్చేస్తానన్నారు. వియ్యకుడు ఆశ్చర్యపోయాడు, ఎప్పుడు గుళ్ళో కూర్చుంటాడు, ఓ పని చేయడు పాడు చేయడు, ఈయన మనకేం ఇస్తాడని. అలా బెంగ పెట్టుకోకండి బావగారు, ఏం కావాలో చీటీ రాయించండి అన్నాడు ఆయన. పక్కనున్న ఆయన ఇంకో తెల్లకాయితం ఇచ్చి కలం ఇచ్చి రాయమంటున్నాడు కదా, కొన్ని చెప్తాను రాయండి అని ఏమో కొద్ది కొద్దిగా చెప్పాడు ఆయన. అలా చిన్న చిన్న అడుగుతారేంటి బావగారు, కావలసినవి రాయించుకోండి, మొహమాట పడకండి, ఇంట్లో వాళ్ళని కూడా అడగండి ఏం కావాలో అన్నారు. ఆయన ఏమిటి ఇలా అడుగుతున్నాడు, అందరినీ అడిగి పెద్ద చీటీ రాశాడు. రాసేసిన తర్వాత ఎవరు రాశారో ఆయన వంక తిరిగి అన్నాడు, ఏ పాప ఇన్ని రాశారు కదా, మీకేం వద్దా, మీకేం కావాలో మీరు కూడా రాసుకోండి పంపిస్తానన్నాడు. అతను నవ్వి, వియ్యాల వారికి ఇవ్వడానికి ఒకటి నీకు గతి లేదు, రాసిన నాకు కూడా నువ్వు ఇస్తావా? సరే ఇంత మాట అన్నావు కాబట్టి రాస్తున్నాను, ఓ గుండురాయి కావాలని రాశాడు. ఏమిస్తాడు? ఈ చీటీ పట్టుకెళ్ళి కృష్ణ పరమాత్మ పాదాల దగ్గర పెట్టి భజన చేస్తూ కూర్చున్నాడు. అలా భజన చేస్తూ కూర్చున్నందుకు ఈశ్వరుడు అనుగ్రహించి, అదిగోనయా వెళ్ళి గుళ్ళో కూర్చున్నాడు,
ఏమి ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, ఏమి ఇవ్వగలడు, ఎవరికి ఏమి ఇవ్వలేడంటున్నారు. కానీ కృష్ణ పరమాత్మ అనుగ్రహించి తానే బండి తోలేటటువంటి వాడి వేషాన్ని వేసుకుని ఆ చీటీలో ఏం రాశారో ఆ వస్తువులన్నీ బండిలో వేసుకుని ఆఖరికి చీటీ రాసిన అయినటువంటి ఆయన కోసం రాసుకున్న ఒక పెద్ద గుండురాయి కూడా బండిలో పెట్టుకుని తీసుకెళ్లి మనం సరుకులు చీటీ రాస్తే కిరాణా కొట్టువాడు తీసుకొచ్చి 2 కేజీలు కందిపప్పు, 3 బట్టల సబ్బులు, 4 ఒళ్ళు రుద్దుకునే సబ్బులు అని అప్పచెప్పినట్టుగా అన్నీ తీసుకెళ్ళి అయ్యా మీరు రాసుకున్న గుండురాయి అని అది కూడా అప్పచెప్పి అన్ని సరిపోయే చీటీ ప్రకారం అని చెప్పి బండి తోలుకి వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ ఎవరు పంపారన్నారు? మీ వియ్యంకుడు పంపాడు. ఎక్కడున్నాడు మా వియ్యంకుడు అన్నారు. కృష్ణాలయంలో కూర్చుని ఉన్నాడన్నారు. బండి తోలుకి నడిపాడు. మా వియ్యంకుడు ఎలా పంపారని వియ్యాల వారందరూ గుడి దగ్గరికి వెళ్ళారు. ఈయన పరవశంతో భజన చేసుకుంటున్నాడు. ఈయన దగ్గరికి వెళ్ళి బావగారు బావగారు అన్నాడు. అంటే బావగారు ఏమనుకోకండి, తప్పకుండా పంపిస్తాను, ఓడ్చుకోండి, ఒక్క 2-3 రోజులు సమయం పడుతుంది అన్నాడు. ఇంకా సమయం పట్టడం ఏంటి బావగారు, చీటీ రాసిన వాడి గుండురాయితో సహా ఇంటికి వచ్చేసాయన్నాడు. ఎవరు తీసుకొచ్చారన్నాడు. మీరే పంపారుగా, ఎవరో ఒకతను బండిలో పట్టుకొచ్చాడన్నారు. మహానుభావుడు కృష్ణ పరమాత్మ పాదముల మీద పడి తన కన్నీటితో అభిషేకం చేశాడు. ఇప్పటికి లేవండి క్షేత్రాలు, ఎన్ని క్షేత్రాలున్నాయో. తనని నమ్ముకున్న భక్తులు యోగ్యతాయోగ్యతలను కూడా చూడలేదు. వీడు పండితుడా, ఇది ఎప్పుడు ఈశ్వరుడు చూడడం. భక్తి ప్రధానం, ఆచరణ ప్రధానం. దాన్ని చూసి ఇచ్చేశాడంతే. నేను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది, మీతో పంచుకుంటాను. ఎందుకంటే అదేం రహస్యం కాదు, నాతో వచ్చిన వాళ్ళందరూ దాన్ని తెలిసేసుకున్నారు. అందుకని ఇద్దరి మధ్య ఉంటే రహస్యం తప్ప 1000 మంది మధ్య ఉంటే రహస్యం ఏమిటి? కాబట్టి సభలో చెప్పేస్తే తప్పేం లేదు. నేను ఈ మధ్య శృంగగిరి క్షేత్రానికి వెళ్ళాను. మహానుభావుడు ప్రస్తుత పీఠాధిపతి భారతీ తీర్థస్వామి వారి తల్లిగారు ఆ పీఠంలోనే ఉన్నారు. నేను ఆ తల్లి దర్శనం చేసుకుని ఆవిడ కాళ్ళకి నమస్కారం చేస్తే ఆవిడ ఎంతో సంతోషించి కూర్చోపెట్టి మాట్లాడారు. నేను అన్నానమ్మా, మీరు నాకు నమస్కారం చేయకూడదమ్మా, నేను మీకు నమస్కారం చెయ్యాలి. ఎందుకనంటే మీరు జగద్గురువులను కన్న కడుపమ్మా మీది అన్నాను. అంటే ఆవిడ అన్నారు, బాబు ఏదో పుట్టివారు ఆయనంత పెద్దవాడయ్యాడు కాబట్టి అలా అంటారు, కానీ నాది ఏముంది బాబు, అందుకని శాస్త్రి గారు, బాబు అని కూడా అనలేదు ఆవిడ, శాస్త్రి గారు మీకు నమస్కారం అండి అన్నారు. అంటే నేనన్నా, అమ్మా ఏదో ఒక పుణ్యం లేకుండా ఇంతటి మహాపురుషుడు మీ కడుపున పుట్టే అవకాశం లేదుగా. ఏదో ఒక పుణ్యం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి విచారణ చేసుకున్నప్పుడు నేను చేసిన ఈ పనే నాకు ఇటువంటి కొడుకు పుట్టడానికి కారణమైంది అని మీరు నమ్మడానికి ఏదో ఆధారం మీకు తెలియకుండా ఉండదు. కన్నతల్లికి ఏది అయి ఉంటుందమ్మా అని ఆవిడ ముందు మాట దాట వేశారు. నేను వదిలిపెట్టలా, గట్టిగా పట్టుకున్నా. ఇలాంటప్పుడే పట్టుకోవాలి మనం. ఆవిడ ఇంకా నా వీడు వదిలిపెట్టేటట్టు లేడని విసుగు చెంది నా ఎందున్న కించిత గౌరవం చేత కూడా ఆవిడ అన్నారు, ఏమీ లేదు నాయన, చిన్నతనంలో మా నాన్నగారు రోజు కోటప్ప కొండెక్కి ఈశ్వర దర్శనం చేసేవారు. తెలిసో తెలియకో మా నాన్నగారు గుడికి వెళ్ళిపోతారని ప్రతిరోజు గబగబగబ స్నానం చేసేసి నా చిన్నతనంలో కాళ్ళకి పసుపు రాసేసుకుని ఇంత బొట్టెట్టుకుంటే మా నాన్నగారు నా చెయ్యి పట్టుకుని ఆయన గబగబ నడుస్తుంటే ఆయన వెంట పరిగెడుతూ, చిన్నపిల్లలం కదా కోటప్ప కొండ ఎక్కేవాళ్ళం. నాకు పెద్దదాన్నయ్యాక తెలిసింది అక్కడ ఉన్నటువంటి శివస్వరూపం దక్షిణామూర్తి స్వరూపమని. తెలిసో తెలియకో కొన్ని సంవత్సరముల పాటు సంతోషంతో ఆ కొండెక్కి ఆ శివదర్శనం చేసినందుకు దక్షిణామూర్తి స్వరూపుడైన మహాజ్ఞాని నా కడుపున పుట్టేట్టుగా అనుగ్రహించాడు నాయన అన్నారు ఆవిడ. నాకు ఆ మాట విన్న తర్వాత నేను కోటప్ప కొండ వెళ్ళాలనుకున్నాను. గుంటూరు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు కోటప్ప కొండ వెళ్ళాను. ఆ కోటప్ప కొండ ఎడితే పాపం వాళ్ళు ఏదో చాలా అభిమానంగా భారతీ తీర్థస్వామి వారితో కలిసి వేదం చదువుకున్నాయని అక్కడ మహానుభావుడు ఒక ఆయన ఘనాపాటి ఉన్నారు. వారు అభిషేకం చేస్తూ భారతీ తీర్థులకి చిన్నతనంలో ఉన్న వైరాగ్యం, వారు చేసిన తపస్సు గురించి చెప్తే నేను తెల్లబోయాను. ఆయన అభిషేకం చేసి బయటికి వచ్చి నాతో మాట్లాడుతూ మాట అన్నారు, కోటేశ్వరరావు గారు, వేదం చదువుకున్న వాళ్ళ గురించి మీరు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, పాండిత్యం ఉన్న వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు, ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటో చెప్పమంటారా అని అన్నాను. అడిగారు. ఏమిటి స్వామి అన్నాను. ఈ క్షేత్రం దక్షిణామూర్తి క్షేత్రం, జ్ఞానమనకు ఆలవాలం. కానీ ఇక్కడ అనుగ్రహింపబడింది ఎవరో తెలుసా అండి? ఒక గొల్లపిల్ల. ఆమె తెలిసో తెలియకో ఇక్కడ శివుడు కూర్చుని ఉంటే
ఆవిడ అమాయకత్వంతో రోజు ఇక్కడ కూర్చుంటాడు ఒక ఆయన, ఎప్పుడు కొండ కిందకి రాడు, ఎక్కడికి వెళ్ళడు, ఏం తింటాడో ఏమిటో అని చెప్పి కొండెక్కి కుండతో పాలట్టుకొచ్చి ఆ స్వామివారికి ఇస్తుండేది. ఆవిడ అమాయకత్వం చూసి, ఆవిడ పూనిక చూసి కొండ మీద కూర్చుంటాడు, ఎప్పుడు కిందకి రాడు, ఏం తింటాడు, ఏం తాగుతాడు, ఇలా అయితే ఏం బతుకుతాడని విసుక్కుంటూ తెచ్చి ఇచ్చేది. ఆ ప్రేమ చూసి రోజు పాలు తాగేవాడు. ఒకానొక రోజున ఆవిడ తట్టలో పాలు పెట్టుకుని కొండెక్కుతోంది. కించిత్ వేసవి కాలం, అలసట చెంది అక్కడ ఉన్న రాతి మీద ఆ పాలకుండతో ఉన్న బుట్ట దింపి పక్కన కూర్చుని చుట్టకుదురు తీసి ముఖం తుడుచుకుంటాను. వాళ్ళు గమ్మత్తుగా ఉంటుంది. అదే తుడిచి దులిపేసి ముఖం తుడిచేసుకుంటారు, అదే మళ్ళీ చుట్టేసి తల మీద పెట్టుకుని బుట్ట పెట్టుకెళ్ళిపోతారు. వాళ్ళకి అన్నీ అదే. అందుకని ఆవిడ చుట్టకుదురు విప్పి ముఖం తుడుచుకుంటాను. ఎక్కడి నుంచో ఓ కాకి వచ్చి పాల కోసం ఆ పాలకుండ మీద వాలింది. వాలితే ఆ పాలకుండలో ఉన్న పాలు కుండ ఇలా వంగిపోవడంలో కాకి ఒక్కసారి ఎగరడంలో ఆ ఒత్తిడికి కుండ కింద పడిపోయింది. కాకి విరిపోయింది. కుండ కింద పడిపోయి పాలన్నీ కింద పడిపోయాయి. ఆవిడ ఏడిచి, ఇంత కష్టపడి ఈయన కోసం పాలు తెచ్చాను, దిక్కుమాలిన కాకొచ్చి ఈ పాలు వంపేసింది అని ఆవిడ కోపంలో ఏమందంటే, ఈ కొండ మీదకి కాకులు రాకుండుగాక. అంతే. ఆనాటి నుంచి ఈనాటికి కోటప్ప కొండ మీదకి కాకి రాదు. నేను తెల్లబోయానండి. ఆయన అన్నారు, మీరు ఈ కనుచూపు మేరలో ఎక్కడైనా కాకి కనపడితే చూపించండి కోటేశ్వరరావు అన్నారు. కోటప్ప కొండ మీద ఆనాటి నుంచి ఈనాటి వరకు కాకి వాలదు. ఏ భక్తికి ఈశ్వరుడు నిజం చేశాడు ఇప్పుడు చెప్పండి నాకు? ఏ ఉపాసనని మీరు చెప్తారు? నమ్మకం అంతే. విశ్వాసము సనాతన ధర్మమునందు ప్రధానము. నీవు పూజ చేస్తున్నా, నువ్వు చెప్తున్నా, నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు నడుస్తున్నా, కూర్చున్నా, నీకు లోపల ఆ నమ్మకం ఉంటే ఈశ్వరుడు నీ వెంట ఉంటాడు. నీకు ఆ పూనిక లేకపోతే ఈశ్వరుడు నీకు పలకడు. నమ్మకం లేదు. నమ్మకం లేని దానికి చేసేదంతా యాంత్రికమే. కాబట్టి ఈ నమ్మకం ఎక్కడుందో అక్కడ ఈశ్వరానుగ్రహం ఉంది. ఆ ఈశ్వరానుగ్రహం ఎటువంటిది? నల్లమబ్బు కురవడంలో ఔదార్యం యోగ్యతాయోగ్యతలు చూడకుండా ఎలా కురిసేస్తుందో అలా కురిసేస్తాడంతే ఆయన అనుగ్రహాన్ని. అనుగ్రహము అన్న మాట మీరు సనాతన ధర్మంలో వాడినప్పుడు ఎప్పుడూ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకరిని చంపేయడం, ఒకరికి బిడ్డల్ని ఇవ్వకపోవడం, ఒకరికి ఐశ్వర్యాన్ని తీసేయడం కూడా అనుగ్రహమే. నేను ఈ మాట అన్నప్పుడు మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కొంతమందికి, నాకు తెలుసు. నేను ఈ మాట అన్నప్పుడు అంత మాట మీరు అనేశారు కదా, ఇది యథార్థమా అని. ఖచ్చితంగా అనుగ్రహమే. రాముడు రావణుణ్ణి చంపడం అనుగ్రహం కాదని మీరు అనగలరా? ఇంతమంది చచ్చిపోయిన తర్వాత రావణుడు బతికి ఉంటే వాణ్ణి ఎందుకు పనికి మాలిన వాడిలా కొట్టేసి సీతమ్మని తీసుకుని రాముడు వెళ్ళిపోయి ఉంటే రావణుడి బతుకు ఎంత హీనంగా ఉండేది మీరు ఆలోచించు చూడండి. ఆ రావణుడిని అక్కడతో తీసేశాడు కాబట్టి రావణుడు వాడు చచ్చి బతికాడు. కంసుణ్ణి చంపేశాడు కాబట్టి చచ్చి బతికాడు. ఒక్కొక్కసారి చంపేయడం కూడా అనుగ్రహమే. ఒక్కొక్కసారి పిల్లల్ని ఇవ్వకపోవడం ఈశ్వరానుగ్రహం. ఎందుకో తెలుసా అండి? పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, చెప్పను. ఒక మహామహిమాన్వితుడైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఒకరు వెళ్ళి నిలబడితే ఆయన వచ్చే సంవత్సరం ఆమె నీళ్లు పోసుకుంటుందన్న విషయాన్ని గుర్తుపట్టి, నీ కొడుకు పేరు శ్రీరామచంద్రమూర్తి అని నిర్ణయం చేస్తున్నాను, నీ కొడుక్కి శ్రీరామచంద్రమూర్తి అని పేరు పెట్టుకో అని చెప్పారు. ఇంతవరకు వచ్చాక దాపరికం ఎందుకు? శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థులే చేశారు ఆ పనకప్పుడు. ఒకరికి వెడితే ఆయన భార్య ఇంకా నీళ్లు కూడా పోసుకోలేదు. నీ కొడుకు పేరు శ్రీరామచంద్రమూర్తి అని పెట్టుకో అన్నారు. ఆయనకి ఎంత విశ్వాసం అంటే కొడుకు పుడతాడు అని. కొడుకే పుట్టాడు. అతనికి శ్రీరామచంద్రమూర్తి అని పేరు పెట్టారు. వాడు మహాభక్తుడిగా ఇప్పుడు పెరిగి దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు. మహాపురుషులకి త్రికాల వేదులు. అటువంటి మహాపురుషులు కూడా ఒక్కొక్కసారి, అయ్యా ఇంత ఐశ్వర్యం ఉంది, సంతానం లేదు, సంతానం మీ అనుగ్రహం వల్ల నాకు కొడుకో కూతురో పుట్టేటట్టు చూడండి అంటే వద్దు.
అదేమిటి స్వామి అలా అనేశారు? మీ పాపం ఎంతటిదో తెలుసా? ఒకవేళ అనుగ్రహించవలసి వచ్చినా ఉంటుంది పుత్ర సంతానం, అంధుడైన వాడు పుడతాడు, సాటగలవా? బెంగతో ఆ కొడుకుని చూస్తూ మరణించడం కన్నా బిడ్డలు లేనితనమే నీకు సౌకర్యం. ఇందులో కూడా ఈశ్వరానుగ్రహం ఉంది. ఏ చిన్న పుణ్యమో చూసి అంత ఫలితాన్ని ఇవ్వకుండా ఆపాడు. కాబట్టి అలా గడిపే రోజు. ఇప్పుడు చెప్పండి, బిడ్డల్ని ఇవ్వకపోవడంలో అనుగ్రహం ఉంది. ఒక్కొక్కసారి 7 తరాలు పాడు చేసే కొడుకు పుట్టడం కన్నా వాడు పుట్టకపోవడం మంచిది కాదండి. మీకు ఏం తెలుసు? ఏ పుడితే అలాంటి వాడు అయ్యేవాడేమో, అందుకు ఇవ్వలేదేమో ఈశ్వరుడు. చూడగలిగినటువంటి దృష్టికోణం ఉన్నవాడికి ఈశ్వరుడు ఇచ్చింది అనుగ్రహమే, ఈశ్వరుడు ఇవ్వంది అనుగ్రహమే. అందుకే ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే మృత్యు దేవత. మీరు చూడండి, మృత్యుదేవత అన్న మాట వాడగలిగిన వాళ్ళు వేరొకరు ఉండరు. మృత్యువుని దేవతా స్వరూపంగా ఎవరు పిలవరు, సనాతన ధర్మంలోనే పిలుస్తారు. దేవత అంటే అనుగ్రహించున్నది. మృత్యు ఏం అనుగ్రహిస్తుందండి? చంపేస్తుందంతే. మరి చంపడం అనుగ్రహం ఎలా అయింది అంటే 98 సంవత్సరాల వయసు వచ్చేసినా, ఒళ్ళు జర్జరీభూతమైపోయినా, తన మలమూత్రములు తాను విసర్జించలేకపోయినా, మంచంలో పడుంటే ఎత్తేవాళ్లు లేకపోతే, వేసినటువంటి బొంత మలమూత్రాలతో తడిసిపోయి పెద్ద పెద్ద ఈగలతో నిండిపోయినా, కపవాత పైత్యముల చేత ముక్కులోంచి నోటిలోంచి ద్రవం ఊరుతుంటే, ఈగలు ముక్కుల్లోకి నోట్లోకి వెళ్ళిపోయి కంటి మొదటి భాగంలో పుసులు చేరి ఆ పుసుల్ని కూడా కొరుక్కు తింటుంటే, మంచానికి చీమలు పట్టి అడుగు నుంచి వీపుని కొరికేస్తుంటే, అది కూడా తెలియనంత తిమ్మిర్లు పట్టేస్తే, ఒళ్ళు చీవు పట్టి పోట్లుతో ఉంటే, పైకి కనపడకుండా లోపల ఎముకలు చీములు పట్టేసి బాధపడుతుంటే, ఆనాడు నీ దగ్గరికొచ్చి నిలబడడానికి కూడా ఎవరు ఇష్టపడకపోతే, ఇంకా బతకాలని నువ్వు మాత్రం పట్టు కూర్చుంటే, విడిపించేసి నీకు కొత్త శరీరం ఇచ్చిన వాడిలో అనుగ్రహం ఉందా? నిన్ను బాధ పెట్టడం ఉందా? అందుకని సనాతన ధర్మం మృత్యువుని దేవత అని పిలిచింది. నీకు ఇష్టం లేకపోయినా డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తారు. రోజున డాక్టర్ గారు ఇంజెక్షన్ చేయడంలో నిన్ను బాధ పెట్టడం కాదు, నిన్ను అనుగ్రహించడమే ఉంది. ఒకనాడు నువ్వు ఇంకా తినడానికి కూడా నీకు శరీరం అంగీకరించకపోతే, గొట్టం పెట్టి గొట్టంలోంచి డాక్టర్ గారు నీకు బలవర్ధకమైన పదార్థాన్ని ఎక్కిస్తున్నారు. ఆయనకి నీ మీద కక్షేం లేదు, నీకు గొట్టం పెట్టి నిన్ను బాధ పెట్టడం. మళ్లీ నువ్వు తినే ఓపికొచ్చే లోపల నీ శరీరాన్ని పోషించడానికి ఆయన తాత్కాలికంగా బాధ పెడుతున్నారు. ఈ బాధలో అనుగ్రహం ఉందా? ఈ బాధలో ఆయన కార్పణ్యం ఉందా? ఈశ్వరుడి అనుగ్రహము అన్న మాటకి సనాతన ధర్మంలో 2 అనుగ్రహంలోకే వస్తాయి. అందుకే శంకరాచార్యుల వారు అంత దూరదృష్టితో మేఘం అన్న మాట వాడడానికి కారణం ఏమిటో తెలుసా అండి? మేఘం రావడానికి ముందు తాపం ఉంది. మీరు గుర్తుపట్టండి, వర్షాకాలానికి ముందు ఏముందండి? గ్రీష్మ ఋతువు ఉంది. గ్రీష్మ ఋతువు దేనికి ప్రసిద్ధి? తాపములకు ప్రసిద్ధి. తాపం అంటే ఏమిటి? మీరు ఇన్ని చుక్కలు నీళ్లు తాగితే అన్ని నీళ్లు బయటకు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, అంత తాపం, చెమట. ఇది చెరువు అంటాడు. నీరు లేకపోతే చెరువు కాదా? చెరువే, శోభ లేని చెరువు కదండి. నీరు లేని చెరువు చెరువే. ఇది చెరువు అండి అంటాడు, మా ఊరు పెద్ద చెరువు అండి అంటాడు. మరి నీళ్ళు ఏవండి అంటే, రానివ్వండి, ఆషాఢ మాసం శ్రావణ భాద్రపదాలు రానివ్వండి, చెరువు ఎలా ఉంటుందో మీరు చూద్దరు గాని అంటాడు. ఇప్పుడేమయ్యాయి? మీ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా పట్టుకెళ్ళిపోయారా? లేకపోతే ఎవరైనా వచ్చి నీళ్లు తోడేశారా? ఎవరు? ఎండాకాలం కదండి, ఇంకిపోయి నీళ్ళు అంటాడు. ఎప్పుడు ఇంకింపచేశాడు ఈశ్వరుడు? ఎవరికి తెలియదు. మీలో, నాలో, చెరువులో, నదిలో, ఏట్లో, భూమిలో ఉన్నటువంటి నీటితో సహా నీటినంతటినీ లాగేసినటువంటి వాడు ఈశ్వరుడే. ఎలా లాగేశాడు? నిర్దాక్షిణ్యంగా లాగేశాడు. మళ్లీ బోరు కొన్ని అడుగులు కిందకి వెళ్ళవలసిందే అపార్ట్మెంట్కి నీళ్లు కావాలంటే. అంతలా లాగేసినటువంటి ఈశ్వరుడు తానుంచుకున్నాడా? తానుంచుకోలేదు. తానేం చేశాడు? దాన్ని మళ్ళీ మేఘంగా తయారు చేసేశాడు. మేఘం, కాళిదాసు మేఘ సందేశాన్ని రచన చేస్తూ ఒక అద్భుతమైన మాట అంటాడు. మేఘం అనగా ఏమి అని ఒక శ్లోకం చేశాడు. ఎంత అందమైన మాట అన్నాడంటే, నేను మేఘ సందేశం చదివి చాలా కాలం అయింది. అందులో ఆయన అంటాడు, ధూమ జ్యోతి సలిల మరుత సన్నిపాత మేఘ అంటాడు.
ధూమః పొగ ఉంది అందులో, అలాగే జ్యోతి వేడి ఉంది, అందులో అగ్ని ఉంది, సలిల నీళ్లున్నాయి, అలాగే మరుత అందులో కొంత గాలి ఉంది. ఈ 4 కలిపితే సన్నిపాత, ఈ 4 కలిసే త్వమేఘ, ఇది మేఘం ఎలా అయిందని అడిగాడు. కాళ్ళ చేతుల మనసా ఇంద్రియాలా? ఏం దానికి తెలిసిన నీకు నీళ్ళు ఇస్తుంది, దానికి ఏం తెలిసిన నువ్వు సందేశం పంపిస్తున్నావు మేఘ సందేశంలో అంటే దానిలో పైకి కనపడని ఈశ్వర చైతన్య శక్తి ఉంది, అది మీకు కురిపిస్తున్నది. ఏ శక్తి కంటికి కనపడకుండా లాగిందో ఆ శక్తి కంటికి కనపడకుండా కురిపిస్తోంది మేఘ రూపంలో. అది సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని ఆవిరి చేయుట అన్న రూపంలో తీయటి చల్లటి నీటిగా మార్చేసింది. ఇప్పటికి మనం సముద్రపు నీటిని తీపి నీటిగా మార్చుకోగలిగినటువంటి స్థితికి ఎదిగిన వారం కాం. ఈశ్వరుడో ఎవరు ఎన్ని చోట్ల ఉన్న నీటిని లాగేశాడో వాడే సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి నీటిని చల్లటి తీయటి నీటిగా మార్చి నల్లటి మేఘాన్ని సృష్టించి కదిపి తీసుకొచ్చి నీటి కోసం అలల్లాడుతున్నటువంటి ఓళ్ల మీదకొచ్చి అది కురిసేటట్టుగా అనుగ్రహిస్తున్నాడు. ఎవడు లాగాడో వాడిస్తాడు. లాగేయడంలో అనుగ్రహం ఉంది, తప్పింప చేయడంలో అనుగ్రహం ఉంది, కురిపించడంలోనూ అనుగ్రహం ఉంది. తప్పింప చేసిన వాడు ఇచ్చినప్పుడు రెండిటికి వాడు సమర్థుడు. తీసినప్పుడు ఎందుకు తీశాడో కారణం లేకుండా తీయడని, ఇచ్చినప్పుడు మాత్రం పట్టుకెళ్ళాడు ఇచ్చాడు, ఎవడి కోసం ఇస్తాడనకుండా ఇచ్చినప్పుడు కృతజ్ఞత ఎవడు చెప్పాడో వాడు తీసుకున్న వాడి మీద భక్తితో ఉన్నవాడు. అందుకే కప్ప ఒక్కదాన్ని మనం ఊరేగిస్తాం వానలు పడకపోతే. మీరు చూడండి, వానలు పడకపోతే కప్పను ఊరేగిస్తారు. ఎందుకు ఊరేగిస్తారని అడిగారు. కప్ప నీటిలో బతికేటటువంటి సమస్త ప్రాణుల తరపున ఈశ్వరుడికి కృతజ్ఞత పలుకుతుంది. ఎంత కృతజ్ఞత పలుకుతుందో తెలుసా అండి? సమస్త ప్రాణికోటి నిద్రపోతూ ఉండగా వర్షం పడితే మనందరం నిద్రలో పడుకుని మంచి వాన పడిందంటాం మర్నాడు ఇలా చూసి, అంతే. కప్ప మాత్రం నీరు వాన పడ్డం మొదలెట్టిన దగ్గర నుంచి ఆ మబ్బులు అలా కనపడుతున్నంతసేపు మళ్లీ ఎండ వచ్చేంత వరకు బెకబెక 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 అంటూనే ఉంటుంది. అంటే నేను ఎందుకురా దిక్కుమాల కప్ప అన్ని మాటలు, కప్ప బెకబెకలాడును అని ఎందుకు అంటుంది అన్ని మాటలు అంటే దానికి ఆతృతట. ఈ చేపలు నీళ్లు లేకపోతే బతకలేవు, ఒక్క మాట చెప్పట్లేదు. దీని తరపున కూడా ఈశ్వర కృతజ్ఞత. ఈ ఎండ్రకాయ నీళ్లు లేకపోతే బతకలేదు చెప్పట్లేదు, నీ చెప్తున్నా బెకబెక. నీటిలో బతికే సమస్త ప్రాణుల తరపున తాను చెప్తుందట. ఎవరు? నీరు లేకపోయినా బతకగలిగిన కప్ప. చెరువు ఎండిపోతే చేప తస్తుందేమో కానీ కప్ప చావదు, భూమి మీదకి వచ్చేస్తుంది, ఉభయచరం. అయినా తాను బతకగలిగి కూడా నీటి ప్రయోజనాన్ని గుర్తుపట్టి నీటిలో ఉండి నీరు లేకపోతే బతకలేని ప్రాణులు చెప్పని కృతజ్ఞత చెప్పిన ప్రాణి కనుక కప్పని ఊరేగిస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడన్నారు. అందుని కప్పని ఊరేగించండి రా ఆలబడతాయన్నారు మన వాళ్ళు. అది ఛాందసమై మూఢనమ్మకం కాదు. మీకు ఒకరి దగ్గర పని అవ్వాలి, ఆయనకి ఎవరిని చూస్తే ఒళ్ళు మండుతుందో ఆయన్ని పట్టుకుని ఎడతారా? ఎవరిని చూస్తే ఆయన ప్రసన్నుడవుతాడో ఆయన్ని తీసుకుని ఎడతారా? ఆయన ప్రసన్నుడవడానికి ఏమిటి కారణం? ఆయన పట్ల కృతజ్ఞుడై ఉండడమే. ఆయన ఒకనాడు ఏమ ధూర్త పని అని కోప్పడ్డారు. మహానుభావుడు ఆయన కోప్పడ్డా నాకు ఆశీర్వచనమే అని ఊరుకున్నారు. పొగిడారు, మీరు పొగిడినా నాకు ఆశీర్వచనమే అన్నాడు. వాళ్ళ మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది గురువు, వాళ్ళ మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా. అప్పుడు ఏమన్నా అన్నా పట్టించుకోడండి, ఎంత పిచ్చి ప్రేమో నేనంటే అంటాడు. ఆయన మాట తీసేయలేరు. కప్పకి ఈ కృతజ్ఞతాభావం ఉంది. ఎవరికి ఈ కృతజ్ఞతాభావం ఉందో అది కప్ప, చేప, ఇంకోట లేదు. ఉపాధి సంబంధం లేకుండా ఈశ్వరానుగ్రహమును గ్రహించగలిగిన ప్రాణి కనబడితే మళ్ళీ ఈశ్వరుడు సంతోషిస్తాడని ఉపాధి సంబంధం లేకుండా గౌరవం ఇవ్వడం తెలుసున్నటువంటి జాతి ఈ ప్రపంచంలో ఉంటే సనాతన ధర్మమునందే. లేకపోతే కప్పని ఎలా ఊరేగించారండి మన వాళ్ళు? కప్పని మూఢనమ్మకంతో ఊరేగించలేదు, ఇంత ఆదర్శాన్ని వెనక పెట్టుకుని ఊరేగించారు. కనుక నీరు ఈశ్వరుడు ఆతపి అని పేరు ఆయనకి ఆదిత్య హృదయంలో. ఆయనే తపింపచేసి తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడు? తీసేయడంలో కూడా ఆయన అనుగ్రహం ఉంది.
ఒకానొక నాడు ప్రహ్లాదుడు అడిగాడు, ఎందుకు తీసేశావని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, చెప్పవలసిన అవసరం ఆయనకేం లేదు, కానీ ఆయన చెప్పాడు, ఎవ్వని కరుణంప నిశ్చయించితివాని అఖిల విత్తంబునేన్ అపహరింతు అన్నాడు. నేను ఎవరినైనా కరుణ చేద్దామనుకుంటే, ఎవరినైనా అనుగ్రహిద్దామనుకుంటే వాళ్ళ ఐశ్వర్యం తీసేస్తుంటాను అయి ప్రహ్లాద అన్నాడు. అలా ఎందుకు తీసేయడం, వాళ్ళు బాధపడతారు కదా. అంటే ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునేనపహరింతు సంసార గురు మద స్తబ్దుడై తెగడి ఎవ్వడు వాడు సంచరించు విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు. ఈశ్వరుడు అన్నాడు, వాడు పాడైపోతున్నాడు రా, నేను ఇచ్చిన దాన్ని చూసి ఇది ఈశ్వరుడు ఇచ్చాడా అంటలేదు, నాదంటున్నాడు.